హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనం చూస్తే 18వ లోక్సభకి స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైనటువంటి నేపథ్యంలో దాదాపు 48 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికన్నటువంటి జరిగింది లోక్సభలో. మరి ఈ నేపథ్యంలో స్పీకర్కి సంబంధించి మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇవాళ మనం స్పీకర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారు, స్పీకర్ యొక్క టెన్యూర్ ఎంత, ఓత్ లేదా ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు, స్పీకర్ యొక్క సాలరీ ఎంత, ఎవరు రిమూవ్ చేస్తారు, స్పీకర్కు ఉండేటటువంటి పవర్స్ ఏంటి, స్పీకర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అన్నటువంటివి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో స్పీకర్ లోక్సభకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా స్పీకర్ వ్యవహరిస్తారు, అవునా? అంతేకాదు పార్లమెంట్కి సంబంధించి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, మనకి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియరీ అనేసి 3 విభాగాలు ఉన్నాయి. అందులో లెజిస్లేచర్కి సంబంధించి ఆ లెజిస్లేచర్ యొక్క ఫంక్షనింగ్ స్మూత్గా జరగాలి అన్నా, లోక్సభలో ఆ బిజినెస్ అన్నటువంటిది అంటే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా జరగాలి అన్నా, దానికి స్పీకర్ యొక్క రోల్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు, ఎలక్షన్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అనేసి మనం చూస్తే, స్పీకర్ యొక్క ఎలక్షన్ ని అసలు కండక్ట్ చేసేది ఎవరు స్పీకర్ యొక్క ఎలక్షన్ గురించి చెప్తారు అంటే ప్రెసిడెంట్ స్పీకర్ యొక్క ఎలక్షన్ గురించి డేట్ అన్నటువంటిది ఇస్తారనమాట. మరి డిప్యూటీ స్పీకర్ కైతే స్పీకర్ ఇస్తారు ఏదో ఒక సమయాన్ని చూసి. మరి ఇందులో ఎలక్షన్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది అంటే, ఎవరైతే సిట్టింగ్ ఎంపీస్ ఉంటారో, సిట్టింగ్ ఎంపీస్ అంటే ఈ లోక్సభ టెన్యూర్లో ఎవరైతే ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారో వాళ్ళు ఈ స్పీకర్ని ఎన్నుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎలక్షన్ డేట్ ఏమో ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు, మరి ఈ ఎన్నిక అన్నటువంటిది ఎవరు ఎన్నుకుంటారో ఆ సిట్టింగ్ ఎంపీస్ ఎన్నుకోవటం జరుగుతుంది. మరి ఈయన యొక్క టెన్యూర్ ఎంత వరకు ఉంటుంది, స్పీకర్ యొక్క టెన్యూర్ ఎంత అంటే ఆ లోక్సభ ఉన్నంత వరకు, ఆ లోక్సభ ఎంతైతే ఉంటుందో ఆ లోక్సభ టెన్యూర్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు కూడా స్పీకర్ ఈ పదవిలో ఉంటారు. ఒకవేళ ముందుగానే స్పీకర్ ఈ పదవి నుంచి తొలగాల్సి వస్తే దానికంటూ 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. 3 రీజన్స్. అది ఏంటి? ఒకటి వచ్చేసరికి రిజైన్ చేసినప్పుడు ఆ రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారు? డెప్యూటీ స్పీకర్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఒక కేస్, డెప్యూటీ స్పీకర్కి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చినప్పుడు. లేదు, రెండవది రిమూవ్ చేసినప్పుడు, స్పీకర్ని రిమూవ్ చేసినటువంటి సిచ్యువేషన్లోను ఎలా రిమూవ్ చేస్తారు అంటే ఒక రిజల్యూషన్ని పాస్ చేసి లోక్సభలో రిమూవ్ చేస్తారు. ఇది కాకుండా మూడవది లోక్సభకి సంబంధించి ఆయన్ని సీజ్ చేసినప్పుడు. సో ఇలాగా 3 సిచ్యువేషన్స్లో అనుకున్నటువంటి పదవీ కాలం కన్నా ముందు ఈయన వైదొలగాల్సి ఉంటుంది. మరి ఇక్కడ రిమూవల్ అన్నాం. ఎలా రిమూవ్ చేస్తారు అంటే రిమూవల్కి సంబంధించి అంటే రిమూవల్ ఎలా జరుగుతుంది అంటే ఒక రెజల్యూషన్ని పాస్ చేస్తారనమాట. ఆ రెజల్యూషన్ని కూడా ఎలాగా ఒక మోషన్ని తీసుకొస్తారనమాట. మరి దానికి కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవేశపెట్టచ్చా అంటే లేదు, ఈ మోషన్కి కూడా కనీసం లోక్సభలో 50 మంది సభ్యుల యొక్క సపోర్ట్ అన్నటువంటిది కంపల్సరీ అనమాట. మరి 50 మంది సభ్యుల సపోర్ట్ అన్నటువంటిది సరిపోతుందా అంటే కాదు. ఈ మోషన్ ఏదైతే ఉందో దీన్ని పాస్ చేసే ముందు అంటే ప్రవేశపెట్టే ముందు 14 రోజుల ముందే, 14 రోజులు ప్రియార్గానే స్పీకర్కి తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే రెజల్యూషన్ని ప్రవేశపెడతారు. మరి ఆ రెజల్యూషన్ జరుగుతున్నప్పుడు ఈయన ప్రిసైడ్ చేయొచ్చా అంటే ఆ సభని నిర్వహించచ్చా అంటే సభని నిర్వహించడానికి వీల్లేదు, కానీ లోక్సభలో పాల్గొనొచ్చు, లోక్సభ యొక్క కార్యకలాపాల్లో ఈయన పాల్గొనొచ్చు. అంతేకాదు ఓట్ చేయొచ్చు. ఫస్ట్ ఓటింగ్లో ఈయన పాల్గొనొచ్చు, కానీ కాస్టింగ్ ఓట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్టింగ్ ఓట్ అన్నటువంటిది చేయటానికి ఇతనికి ఎలాంటి రైట్స్ కూడా ఉండవు. ఒకవేళ ఈ రెజల్యూషన్ అన్నటువంటిది పాస్ అయింది అంటే అప్పుడు స్పీకర్ని రిమూవ్ చేయటానికి మనకి వీలన్నటువంటిది ఉంటుంది. మరి ఒకవేళ లోక్సభే డిజాల్వ్ అయిపోతే, లోక్సభని డిజాల్వ్ చేయాల్సి వస్తే ఆ టైంలో స్పీకర్ కూడా వాళ్ళతో పాటు రిజైన్ చేయాల్సి ఉంటుందా అంటే లేదు. మళ్ళీ ఇంకొక లోక్సభ ఫామ్ అయ్యి సెషన్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఈయన ఆ పదవిలో అలాగే ఉంటారు. ఒక్కసారి సెషన్ స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రపతి ఏం చేస్తారు?
ఒక ప్రొటెం స్పీకర్ని నియమించటం జరుగుతుంది. దాని తర్వాతే మళ్ళీ రాష్ట్రపతి స్పీకర్కి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్ డేట్ని ఇస్తారు. అప్పుడు ఎన్నిక లేదంటే ఏకగ్రీవం అన్నటువంటిది అప్పుడు డిసైడ్ చేయబడుతుంది అనమాట. మరి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క ఓత్ అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారం అంటే పర్టికులర్ గా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయక్కర్లేదు. ఆల్రెడీ స్పీకర్ లోక్సభకి సంబంధించినటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో అప్పుడు ఏదైతే ఓత్ చేసి ఉంటారో అదే దీనికి కూడా సరిపోతుందన్నమాట. మరి స్పీకర్ కి సాలరీ అన్నటువంటిది ఎలా ఉంటుంది? సాలరీని ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఆ పార్లమెంట్ ఫిక్స్ చేసిన దాని ప్రకారమే స్పీకర్ కి సాలరీ అన్నటువంటిది ఇవ్వబడుతుంది, జీతభత్యాలు అన్నటువంటివి ఉంటాయి. మరి స్పీకర్ కు ఉండేటటువంటి పవర్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. స్పీకర్ యొక్క పవర్స్ మనం గమనించాలి. ఏదైనా ఒక మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటటువంటిది స్పీకర్, అవునా? అంతేకాదు రెండవది, ఒక బిల్ అన్నటువంటిది మనీ బిల్లా కాదా అనేసి డిసైడ్ చేసేటటువంటి ఆ అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది, అవునా? అలాగే పార్లమెంటరీ కమిటీస్ అన్నటువంటివి ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్, ఆ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి హెడ్స్ని నియమించేది ఎవరు? హెడ్స్ని ఎవరు నియమిస్తారు? స్పీకర్ నియమిస్తారు. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్, ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ కావచ్చు, అడ్జార్న్మెంట్ మోషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి? స్పీకర్ యొక్క ఆధ్వర్యంలో. అంతేకాదు ఈయనకి కాస్టింగ్ ఓట్ అన్నటువంటిది ఉంటుంది. ఓట్కి సంబంధించి ఈయన ప్రియార్గా అంటే ఫస్ట్ ఓట్ ఈయన వేయరు. ఎప్పుడైతే టై అవుతోంది అనుకుంటారో ఆ టైంలో కాస్టింగ్ ఓట్ అన్నటువంటిది వేయటానికి ఇతనికి వీలుంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ గమనించాలి, రిమూవల్ టైంలో రెజల్యూషన్ పెట్టినప్పుడేమో ఫస్ట్ ఓట్కి ఈయనకి ఛాన్స్ ఉంది, కానీ కాస్టింగ్ ఓట్కి ఛాన్స్ లేదు. నార్మల్ టైమ్స్లో ఏమో ఫస్ట్ ఓట్ కన్నా కాస్టింగ్ ఓట్కి ఈయనకి ఛాన్స్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇవి రెండు డిఫరెన్స్ అనమాట. అలాగే జాయింట్ సిట్టింగ్, పార్లమెంట్ యొక్క జాయింట్ సిట్టింగ్ కి సంబంధించి దాన్ని ప్రిసైడ్ చేసేది ఎవరు అంటే స్పీకర్. మరి జాయింట్ సిట్టింగ్ కి సంబంధించి మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నవ ఆర్టికల్ తెలుపుతుంది? దీని ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అట్లానే మీకు గనక గుర్తుంటే డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి ఈ రైట్ ఏదైతే ఉంటుందో అది కూడా స్పీకర్ దగ్గరే ఉంటుంది. అది కూడా యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి అన్నమాట. యాంటీ డిఫెక్షన్ లా గురించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నవ షెడ్యూల్ అండి యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలిపేది? చెప్పండి మీరు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. అలాగే పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి హెడ్స్ లేదా చైర్మన్స్ నియమించేటటువంటి అధికారం కూడా స్పీకర్కే ఉంటుంది. సో ఇన్ని పవర్స్ ఉన్నాయి. మరి స్పీకర్ పదవి గురించి అన్ని కన్సర్న్స్ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏమేం కన్సర్న్స్ వ్యక్తమవుతూ ఉన్నాయి అంటే స్పీకర్ ఎవరైతే ఉంటారో అతను మెజారిటీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, అవునా? మేజర్గా అదే అయి ఉంటుంది. మరి అప్పుడు డెసిషన్ మేకింగ్లో బయాస్ అన్నటువంటిది ఉంటుందిగా, ఉండదు అనేసి మనం ఎలా గ్యారంటీ చేయగలం అన్నటువంటిది ఒక క్వశ్చన్. సో డెసిషన్ మేకింగ్కి సంబంధించి డెసిషన్ మేకింగ్లో బయాస్ అన్నటువంటిది ఉంటే ఎలాగా అనేది ఒక క్వశ్చన్. అలాగే ఇందాక కాస్టింగ్ ఓట్ అన్నాము. మరి ఆ కాస్టింగ్ ఓట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తే, కాస్టింగ్ ఓట్ని మిస్యూజ్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అలాగే లోక్సభలో డిబేట్స్, ఏదైనా బిల్ని అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డిబేట్స్, డిస్కషన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వాటికి టైంని అలొకేట్ చేస్తారు స్పీకర్. మరి ఆ టైం అన్నటువంటిది అధికార పక్షానికి మంచిగా ఇచ్చి ప్రతిపక్షానికి తక్కువగా ఇస్తే అప్పుడేంటి పరిస్థితి? అలాగే ఇందాక డిఫరెంట్ మోషన్స్ అన్నటువంటివి పాస్ అవుతాయి అన్నాము. మరి దాంట్లో కూడా బయాస్ అన్నటువంటిది చూపిస్తే ఎలాగా? అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా మెంబర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ డిస్క్వాలిఫికేషన్ కూడా కావాల్సినటువంటి వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాను అంటే అప్పుడు అడిగేటటువంటి రైట్ ఎవరికి ఉంటుంది? అలాగే మెంబర్స్ ని సస్పెండ్ చేయాలి అన్నా, సభ నుంచి సస్పెండ్ చేయాలి అన్నా లేదంటే ఎక్స్పెల్ చేయాలి అన్నా దానికి సంబంధించినటువంటి పవర్ కూడా స్పీకర్కే ఉంటుంది.
మరి ఇన్ని విధాలుగా స్పీకర్ తన యొక్క పవర్స్ ని చూపించగలిగినప్పుడు స్పీకర్ యొక్క పదవి అన్నటువంటిది ఇంపార్షియల్ గా ఉండాలి, అన్బయాస్డ్ గా ఉండాలి, ఫెయిర్ గా ఉండాలి, రాజ్యాంగం యొక్క క్రెడిబిలిటీని కాపాడేలాగా స్పీకర్ పదవి అన్నటువంటిది ఉండాలి. మరి ప్రస్తుతం అది ఉందా అన్నటువంటిది ఒక ప్రశ్న. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఓం బిర్లా ఎవరైతే ఇప్పుడు 18వ లోక్సభకి స్పీకర్ గా ఎన్నికయ్యారు, ఈయన రెండవసారి ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో 5వ వ్యక్తి. ఇప్పటిదాకా 5 సార్లు ఇలాగా 2 టైమ్స్ స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి అందులో కేవలం ఒక్కరు మాత్రమే 10 సంవత్సరాల టెన్యూర్ ని దాటారనమాట. 10 సంవత్సరాలు పూర్తిగా స్పీకర్ రోల్లో ఉన్నారు. మరి అలా 10 సంవత్సరాలు స్పీకర్ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నటువంటిది మీకు తెలిస్తే చెప్పండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.